హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మనం స్పెషల్గా ఒక హల్వా రెసిపీని తయారు చేసుకుందాం. మనం ఎప్పుడు చేసుకునేటువంటి హల్వా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ కరాచీ హల్వాని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కరాచీ హల్వాని ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు కార్న్ఫ్లవర్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల నీళ్ళని పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే ఈ కార్న్ఫ్లవర్ని తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బెల్లం తురుము లేకపోతే పంచదారని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం తురుము లేదా 1.5 కప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 కప్పుల నీళ్ళని పోసుకొని దీన్ని బాగా కరగనివ్వాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇది కాస్తంత కలర్ చేంజ్ అవుతుంది. అడుగంటుకోకుండా గరిటతో ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది థిక్గా అయ్యేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనకి కలర్ కూడా చాలా బాగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి తగినంత నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా యాడ్ చేసుకోండి. టూటీ ఫ్రూటీ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి పిస్తా, బాదంని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు చేసుకునేటువంటి హల్వా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కరాచీ హల్వాని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే అలాగే తినేసేయచ్చు. ఇక్కడ నేను పీసెస్గా కట్ చేయడం కోసం ఒక కేక్ టిన్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు దీన్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఇది డీమోల్డ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చినటువంటి షేప్లో పీసెస్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నట్లయితే చాలా చల్లగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కేవలం 15-20 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఈ కరాచీ హల్వా స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.